154 ఏళ్ల రావి వృక్షం బీభత్సం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడిలోని రచ్చబండ రావి చెట్టు నిట్ట నిలువున చీలిపోయింది. కొమ్మలు కిందకు వారడంతో చెట్టును కాపాడేందుకు గ్రామస్తులు కొమ్మలు నరికే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు ఒక్కసారిగా కూలిపోవడంతో బొక్క నాగేశ్వరరావు, ఈదర సత్యనారాయణలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారు మండపేట, రాజమండ్రి, రామచంద్రపురం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, అసలు చనిపోయిన వారి డీటెయిల్స్ ఏమయ్యాయి? నవ్య, ఈ సంఘటన కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో ఉన్న 150 సంవత్సరాల రావి చెట్టు గ్రామ శివారులో ఉంది. అంటే ఒకవైపు గ్రామం, రెండో వైపు దీనికి ఖాతా ఉంటుంది. రోజు అక్కడ రచ్చబండి ఉంటుంది. చుట్టూ అక్కడ ఉన్న సిమెంట్ బండి మీద కూర్చుని గ్రామస్తులంతా రోజు పిచ్చపాటి మాట్లాడుకుంటుంటారు. నిన్న మధ్యాహ్నం కూడా అదే విధంగా కూర్చున్నప్పుడు చెట్టులోంచి కొన్ని శబ్దాలు రావడం జరిగింది. అంటే చెట్టు కొమ్మలు విరిగిపోతున్నాయని గ్రామస్తులు కాస్త ముందే ఊహించారు. అందువల్ల రంపం తీసుకుని గ్రామం వైపు, అంటే విద్యుత్ లైన్ ఉన్న వైపు కొమ్మలు నరకడం ప్రారంభించారు. ఒకవైపు కొమ్మలు నరుకుతుంటే మరికొంతమంది రెండో వైపు నుంచి తతంగాన్ని చూస్తున్నారు. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గ్రామస్తులంతా రెండో వైపు ఉన్నారు. ఈ చూసే సమయంలో ఒకవైపు నరుకుతుండగా రెండో వైపు కొమ్మలు ఒక్కసారిగా విరిగి పడి దాంతో అక్కడున్న 10 మంది తీవ్రంగా ఆ కొమ్మల కింద పడి నలిగిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఇద్దరున్నారు. అయితే ఈ ఇద్దరు సత్యనారాయణ, మరో వ్యక్తి కూడా ఆ కొమ్మలు ఒకసారిగా మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందిని మాత్రం వెంటనే బయటికి తీసి అక్కడి నుంచి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరిద్దరు పరిస్థితి కాస్త తీవ్రంగా ఉన్నా సరే మిగిలిన అందరికీ నెమ్మదిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ హరీష్. నూట 154 ఏళ్ల రావి వృక్షం బీభత్సం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడిలోని రచ్చబండ రావి చెట్టు నిట్ట నిలువున చీలిపోయింది. కొమ్మలు కిందకు వాలడంతో చెట్టును కాపాడేందుకు గ్రామస్తులు కొమ్మలు నరికే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు ఒక్కసారిగా కూలిపోవడంతో బొక్క నాగేశ్వరరావు, ఈదర సత్యనారాయణలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారు మండపేట, రాజమండ్రి, రామచంద్రపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.